యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 94వ కీర్తన 13వ చరణంలో ఇలా వ్రాయబడింది. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయదవు. అవును, వాక్యము ఇలా తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజలకు ఒక గొప్ప వాగ్దానమును చెబుతున్నాడు. మన జీవితంలో కష్టాలు, బాధలు, పరీక్షలు వచ్చినప్పుడు దేవుడు వాటిని శాశ్వతముగా ఉండనివ్వడు. ఈ కష్టకాలంలో తర్వాత ఆయన మనకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తానని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రి దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. భూమిని ఆకాశమును జరించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ, మీకే వందనములు. ఈ దినమంతా చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండి దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు. ఎంతమంది అయితే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారో, వారి పని నిమిత్తము సతమతమవుతున్నారో, వారికి శాంతి సమాధానమును, ఆరోగ్యమును ఇచ్చి వారి కుటుంబంలో శాంతి సమాధానమును, సంతోషం ఇస్తారని, వారి సంఘాలలో అభివృద్ధిని పరిచి ఐక్యత కలిగి ఉండడానికి సహాయం అందిస్తారని, మీరే మాకు తోడుగా ఉంటారని త్వరలో రానైనా మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలు వేడుకునిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియచేయండి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.